కావాలంటే వాటిని ఏదో రూపంలో నేను నీకు ఇవ్వాలి. ఎలా ఇవ్వను? మీరు చెప్పినట్టు ఈ కొన్ని రోజులు సంతోషంగా ఉంటాను, నవ్వుతూ ఉంటాను. నన్ను నవ్వమ్మని మీరేడుస్తున్నారంట అత్తయ్య. ఏడవలేక నువ్వు నవ్వుతున్నావు, నవ్వు రాక నేను ఏడుస్తున్నాను. అత్తయ్య, గౌతమి, ఈ స్వెటర్ చూడండి, బాబు కోసం నేనే అల్లాను. బాగుందా? డిజైన్ బాగుందా అత్తయ్య? కలర్ ఎలా ఉంది గౌతమి? బాబుకి సరిపోతుంది కదా, మ్యాచ్ అవుతుంది కదా. కష్టపడి అల్లాను, వాడికి వేసాక కళ్ళారా చూసుకోవాలి. ఈశ్వర్, ఈశ్వర్, ఏమైంది? ఆ రక్తం ఏంటి? ఏమైంది? రావండి, ఏమైంది? శ్రీను, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఏమండి, బాబు కోసం ఈ స్వెటర్ అల్లాను. ఎలా ఉందండి? బాగుందా? ఇది వర్షాకాలం కదా, వచ్చేది శీతాకాలం. బాబుకి చలిగా ఉండడానికి ముందు జాగ్రత్త అన్నమాట. మీరు ఇలా రండి. ఇదిగోండమ్మా. ఈ స్వెటర్ లో బుజ్జిగాడు ఎంత ముద్దొస్తాడో కదండి. ఊహించుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది. నిజమైతే ఇంకెంత బాగుంటుందో. వాడి కోసం బొమ్మలు వచ్చాయి, ఉయ్యాలు వచ్చింది, స్వెటర్ రెడీ. ఇంకా ఇంకా మనం షాపింగ్ చేయాలండి. బోల్డ్ అన్ని డ్రెస్సులు కొనాలి, చెప్పులు, షూస్, సాక్సులు, ఇంకా ఇంకా చాలా కొనాలండి. ఎప్పుడు వెళ్తాం చెప్పండి? అనసూయ, ఆపే, ఆపే. బిడ్డ బిడ్డ అంటూ ఆ పిచ్చిలో పడిపోయి కళ్ళ ముందు ఏం జరుగుతున్నా చూడలేని గుడ్డిదాని అయ్యావు. ఒకసారి ఆ మైకు నుంచి బయటపడి కళ్ళు తెరిచి చూడు. నీ భర్తకు గాయం అయ్యి రక్తం కారుతోంది. పొద్దున కూడా బయటకు వెళ్తూ బటన్ కుట్టమని అడిగితే పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ గాయం అయ్యి ఇంటికి వస్తే ఇదే పట్టించుకోలేదు. నీ భర్త పరువు కన్నా ప్రాణం కన్నా బిడ్డే ముఖ్యం అయిపోయిందా నీకు? ఆ పిల్లకున్న ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు. పో లోపలికి. ఎలా జరిగింది బాబు? ఎవండి, ఎవరైనా? అదేమీ లేదు. కారులో ఇంటికి వస్తుంటే సడన్గా కొన్ని ఆవులు అడ్డం వచ్చినాయి. వాటిని తప్పించే ప్రయత్నంలో బ్యాలెన్స్ కుదరక రాయికి గుద్దాను, అంతే. మరి అక్కడి నుంచి ఒక్కడివే వచ్చావా? చిన్న దెబ్బలే కదమ్మా, ఏం కాదులే. హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదు గౌతమి, ఏం కాదులే, పద. అయితే రెస్ట్ తీసుకుందా కానీ రండి. అయ్యో, భుజానికి కూడా గాయమైందా? లేదు గౌతమి, చిన్న కౌకు దెబ్బ అంతే. సారీ అండి. దేనికి? అక్క తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. తన ప్రవర్తనని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అక్క
అక్క చాలా మంచిది. మీరంటే ఎంతో ప్రేమ. మీ పట్ల ఎప్పుడు శ్రద్ధగా బాధ్యతగా ఉంటుంది. ఏదో బాబు వస్తున్నాడని ఇప్పుడు కాస్త, కానీ అక్కకి బాబు కన్నా మీరే ఎక్కువ. అనసూయని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గౌతమి. అంటే అక్కని మీరు అపార్థం చేసుకోలేదు కదా? అవును, ఇంత పాజిటివ్గా ఉంటే ఎప్పుడు నేర్చుకున్నావు గౌతమి? మీరే నేర్పించారు. హైదరాబాద్లో మీ డాక్టర్ ఫ్రెండ్తో కూర్చోపెట్టి మరీ నేర్పించారు. అవును కదా. అవును, మరి మిగతా విషయాల్లో కూడా ఇంత పాజిటివ్గా ఉన్నావా? అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉండాలి గౌతమి. ఆల్ ఈజ్ వెల్, అంతా మంచి జరుగుతుంది. పాజిటివ్ థాట్స్ ఎంత మంచివో ప్రాక్టికల్గా నీకు అర్థమైందిగా. అర్థమైందండి. సో నీ హెల్త్ విషయంలో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోకు. ఇందాక డాక్టర్ జయ కూడా ఇదే చెప్పింది. ఈరోజు మీరు మేడం దగ్గరికి వెళ్ళారా? స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఊరికి అలా వెళ్ళాను. అంతా ఓకే అని చెప్పింది. నిజంగా ఓకేనా? ఇందాకే చెప్పాను కదా గౌతమి, నీకేం కాదు, నీకేం కానివ్వను. బాబుగారు మీరా? రండి కూర్చోండి. అమ్మాయి గారిని ఇప్పుడే పిలుచుకొస్తాను. అమ్మగారు, అమ్మగారు! ఆగండి ఆగండి. అనవలసిన మాటలన్నీ సీమంతం రోజు అనేశారు కదా, ఇంకా ఏం మిగిలిన్నాయని మళ్ళీ వచ్చారు? గౌతమి మెట్ల మీద నుంచి పడిపోయిందని తెలిసి చూడ్డానికి వచ్చామక్క. ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం. ఆహా, అక్క? ఎవరి నీకు అక్క? ఆ రోజు మీరు చేసిన అవమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాటలు ఇంకా నా చెవుల్లో మారు మోగుతున్నాయి. మిమ్మల్ని క్షమించడం కాదు కదా, కన్నెత్తి చూడడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు. మళ్ళీ నా కంట పడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇది నా ఇల్లు. నా ఇష్టం లేకుండా ఎవరు పడితే వాళ్ళు నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఆఖరికి అడుగు తినే వాళ్ళు వచ్చినా వాళ్ళకి అన్నం దొరుకుతుందేమో గానీ, నా ఇష్టం లేకుండా నా ఇంటికి వచ్చిన వాళ్ళకి క్షమాపణ దొరకదు. మా వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళు ఇంతగా ఆశ్రయించుకుంటున్నావు? ఏం పాపం చేశారని అంటరాని వాళ్ళ చూస్తున్నావు? వాళ్ళకి నేనంటే ప్రేమ తప్ప నువ్వంటే ద్వేషం లేదు. నాపై అభిమానమే కానీ నీపై అసూయ లేదు. కళ్ళ కప్పటం తెలియని అమాయకులు నీకు శత్రువులు అయ్యారక్క. గుడిలో దేవుడి రూపంలోనే రాతిని మొక్కుతాం. దారిలో నడుస్తున్నప్పుడు కాలికి గాయం చేసిన రాతిని తిడతాం. మనసుకు బాధ కలిగినప్పుడు ఏ మనిషిని అలాగే స్పందిస్తాడక్క. ఆ రోజు మా వాళ్ళు చేసింది కూడా అదే. నువ్వంటే నాకు చాలా గౌరవం. నేను చనిపోయేదాకా గౌరవం ఉంటుంది. కానీ నేను పుట్టడానికి కారణమైన నా కుటుంబాన్ని పదే పదే అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానక్క. నా వల్ల కావడం లేదు. నాకు ఈ
బ్రతుకునిచ్చిందే నువ్వు, కాదన్ను. నీ అవసరం కోసమే నేను వచ్చాను, అది కాదన్ను. కానీ నేను ఈ భూమి మీదకి వచ్చిందే వాళ్ళ వల్ల. అలాంటి వాళ్ళను నా కళ్ళ ముందు నాన్న మాటలంటుంటే నాకెలా ఉంటుంది? రాముడి గుడికి అందరూ సీతారాముల కోసమే రారక్క. వారి సేవకుడు ఆంజనేయ స్వామి కోసం కూడా వస్తారు. సేవకుడికి భక్తులేంటని రాముడు అడిగితే అర్థమేంటక్క? నీకు నేనంటే ఇష్టం, కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు ఇంకా ఉన్నారు. అదెందుకు నీకు అర్థం కాదు? నా వాళ్ళు లేకపోతే నాకు అర్థం లేదక్క. నాకు నా వాళ్ళు కూడా కావాలి. వాళ్ళు లేకుండా నేను లేను. నీకు కావాల్సింది నేను ఇస్తున్నాను, కానీ నాకు కావాల్సింది నా నుంచి దూరం చేయొద్దు. నన్ను నా వాళ్ళని విడతీయొద్దు. నేను తట్టుకోలే. గౌతమి 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 లేవకు, పడుకో. సారీ, డిస్టర్బ్ చేశాను. ఈరోజు ఎందుకని నన్ను అలా చూస్తున్నారు? ఊరికే. లేదు, ఏదో ఉంది, చెప్పండి. ఏమీ లేదు గౌతమి. స్కూల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంతో అమాయకంగా ఉండేదానివి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నువ్వెక్కడున్నప్పటికీ లైఫ్ లాంగ్ ఇలా ఉండాలి. నా లైఫ్ లాంగ్ కాదు. ఏంటి? ఏం లేదండి. ఈ డిప్రెషన్ వద్దు గౌతమి. నా మీద నమ్మకం లేదా? నన్ను చూసి చెప్పు. ఉంది. మరి భయం ఎందుకు? ఇంకేం ఆలోచించు గౌతమి. నా మాట నమ్ము, ఓకే? అనసూయ మీద కోపం వచ్చిందా? సారీ అండి. ఎందుకు? ఇంకెప్పుడు అలా అరవను. నీకేదైనా ప్రాబ్లం ఇస్తే నాకు చెప్పు గౌతమి. నువ్వు అలా ఎమోషన్ అవ్వకూడదు. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి బ్రీతింగ్ అందక నువ్వు ఎలా పడిపోయావో నీకు గుర్తుందిగా? కాసేపు అందరం కంగారు పడ్డాం. ఈసారి నీకు ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, ఓకేనా? మా వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని ఇంతగా ఆశ్రయించుకుంటున్నావు? వాళ్ళకి నేనంటే ప్రేమ తప్ప నువ్వంటే ద్వేషం లేదు. కళ్ళ కప్పని తెలియని అమాయకులు నీకు శత్రువులు అయ్యారక్క. నాకు నా వాళ్ళు కూడా కావాలి. వాళ్ళు లేకుండా నేను లేను. అదొక మారు పల్లెటూరు పిల్ల, ఏమాత్రం అర్హత లేని మనిషి, ఒక సాదా సీదా మనిషి. అలాంటి దాన్ని నా ఇంటికి తీసుకొచ్చి పెట్టాను. ఓ విదురు బొమ్మని వేణువుగా చేసినట్టు, ఓ పిచ్చిరాని శిల్పంలో చేసినట్టు దానికి
దానికి నా జీవితంలో సగాన్ని బతుకులో భాగాన్ని ఇచ్చాను. ఈ ఇంటికి వారసుని కనే అర్హతనిచ్చాను. అలాంటిది నాతో ఎలా ఉండాలి, నాతో ఎలా నడుచుకోవాలి? నేనేమైనా తక్కువ చేశానా దానికి? పని మనుషుల సేవలు చేస్తుంటే కళ్ళు నెత్తికెక్కాయి. అందరూ దాన్నే మెచ్చుకుంటున్నారు. ఏ రూపం లేదే ఈరోజు అందరికీ అప్రూపం అయిపోయింది. ఇంత చేసి నేనేమో అందరికీ చెడ్డదాన్ని అయిపోయాను. అందరి దృష్టిలో స్వార్థపరాలయ్యాను. అయినా నేను చేసిన తప్పేంటి? పిల్లలు పుట్టుకుపోవడం నా తప్ప? పిల్లలు కావాలనుకోవడం నా తప్ప? నేను తల్లినయ్యే అదృష్టాన్ని నా నుంచి ఆ దేవుడు లాగేసుకున్నాడు. అందుకే ఓ బిడ్డ కావాలనుకున్నాను. అది నా భర్త రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కావాలనుకున్నాను. ఆ బిడ్డ కమ్మని కావాలనుకున్నాను. అది తప్ప? తరి కడుపులో పెరుగుతున్న బిడ్డే నా మనసులో పెరుగుతున్నాడు. వాడే నా ప్రాణం అనుకుంటున్నాను. వాడే నా జీవితం అనుకుంటున్నాను. ఇవన్నీ నా తప్పులేనా? నాకు తప్పులతో పని లేదు. నాకు నా బిడ్డ కావాలి. ఇన్నాళ్ళు బిడ్డ కోసం అల్లాడిపోయాను, తపస్సు చేశాను. ఇప్పుడు నా కోరిక నెరవేరబోతోంది. ఎవరేమన్నా నేనేం పట్టించుకోను. బిడ్డ తప్ప నాకేమీ కనిపించదు, ఏమీ వినిపించదు. అంతే 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 కదా నాన్న? నేను నా బాబు అంతే. స్వామి, పిల్లలు లేరన్న మా బాధను పోగొట్టి మా మధ్యకు పసిబిడ్డను పంపుతున్నావు. మా ఇంటిని సంతోషంతో నింపుతున్నావు. అందుకు ఆనందంగా ఉంది. కానీ నిన్నొక్క మాట అడగాలనుకుంటున్నాను. సంతానంతో మా లోగిల్ని సంతోషింపజేసి గౌతముని తీసుకెళ్ళిపోయి విషాదం చెయ్యకు తండ్రి. గౌతముని బతికించు. లేదంటే ఈ ముసలి ప్రాణం పోయే క్షణం వరకు మా ఇంట్లో సంతోషాల్ని నింపడం కోసం ఇంకో ఇంట్లో సంతోషాల్ని హరించేశానన్న బాధతో కుమిలిపోవాల్సి వస్తుంది స్వామి. 10 మందికి మంచిని చేసే ఈ ఇల్లు మరో ఇంటికి చెడు చేయకూడదు. ఈ ఒక్క కోరిక మన్నించు స్వామి. ఇంక నేనేమి కోరను. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు బాబు, ప్రసాదం తీసుకో. జీవితం అంతా దేవుని పూజిస్తూనే ఉన్నావమ్మా. మరి ఆయన నీకు దుఃఖాన్ని ఇస్తాడు ఎందుకు అనుకుంటున్నావు? అమ్మా, ఇకపై మన జీవితాల్లో సంతోషాలు మాత్రమే ఉంటాయి. అందరి ఆశలు నెరవేరుతాయి. నువ్వేం దిగులు పడకు. నేను అలా స్కూల్ దాకా వెళ్ళొస్తాను. ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరు వస్తున్నారంట. వాళ్ళతో మీటింగ్ ఉంది. అది చూసుకుని వచ్చేస్తా.
పుట్టినప్పటి నుంచి నిన్ను పూజిస్తున్నాను. నా పూజలు ఫలించాల్సింది ఇప్పుడే తండ్రి.